గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక స్వర్ణయుగమే అన్నటువంటి లైన్తో నిన్న అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన చేసినటువంటి ప్రసంగాన్ని హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు బ్యానర్ రైటంగా ఈనాడులో. అమెరికా ఫస్ట్ నినాదంతో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతా, అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక ట్రంప్ ఉద్ఘాటన, క్యాపిటల్ హిల్ భవనంలో కన్నుల పండువగా వేడుక, ఉపాధ్యక్షుడిగా వాన్స్ బాధ్యతల స్వీకారం, హాజరైన వారిలో ఒబామా, బుష్, క్లింటన్. ఇక దావోస్లో ఘనంగా గ్రాండ్ ఇండియా పెవిలియన్ పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం. తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం అంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇక విమానాశ్రయంలో తారసపడ్డ ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు. స్వల్ప సమయమైన గౌరవప్రదమైన చర్చ, చంద్రబాబుతో సమావేశంపై ఎక్స్లో రేవంత్. ఇక మరణించే వరకు జైల్లోనే. కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచారం కేసులో నిందితునికి యావజ్జీవ ఖైదు. సర్కార్ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఇంటర్ విద్యాశాఖ. కాళేశ్వరం కమిషన్ ఎదుటకు నేడు రామకృష్ణారావు. గతంలో ఇచ్చినటువంటి అఫిడవిట్ ఆధారంగా ఆర్థిక అంశాలపై ఆయన్ను విచారించే ఛాన్స్ ఉంది. ఇక కాల్కి అంతరాయం ఉండదు అంటూ జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ మధ్య ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని కల్పించిన టెలికాం విభాగం. నెక్స్ట్, బైడెన్ నిర్ణయాలన్నీ రద్దు అంటూ కొన్ని గంటల్లోనే చేసేస్తా, స్వర్ణయుగం ఆరంభమైంది అంటున్నారు ట్రంప్. అమెరికా మళ్లీ గొప్ప దేశంగా మారబోతోంది, అందుకే దేవుడు నన్ను బతికించాడు, అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తా, మూడో ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుంటా, దేశంలో ఇక ఆడ మగ రెండే జెండర్లు. డొనాల్డ్ ట్రంప్ ఉద్వేగ భరిత ప్రసంగం. 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత ప్రమాణం. ప్రపంచ దేశాల అతిరథ మహారథుల హాజరు. మద్యం కంపెనీలకు కిక్కు అంటూ చెల్లింపు ధర 10 నుంచి 15% పెంపు. త్రిసభ్య కమిటీ అధ్యయన నివేదికలో సూచన. దావోస్లో బాబు రేవంత్. యూరిక్ ఎయిర్పోర్ట్లో కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు. అక్కడే కొద్దిసేపు భేటీ. పలు అంశాలపై ఇరువురి చర్చ. 1.63 లక్షల కోట్లు ఇప్పించండి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి వినతి. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. ఇక్కడ రైతు ఆత్మహత్యపై బీఆర్ఎస్ కమిటీ. సాగు సంక్షోభ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం. మాజీ మంత్రి సింగిరెడ్డి చైర్మన్గా 9 మందితో బృందం. 2 వారాల తర్వాత ప్రభుత్వానికి, పార్టీ అధినేతకు నివేదిక. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. ఇప్పటికి రాలిన మట్టి పూలు 406 అంటూ మరో 4 బలవన్ మరణం. మరో వార్త వచ్చేసి, నాడు ధగధగా నేడు ధర దడ అంటూ దారుణంగా పడిపోయిన భూముల ధర. కేసీఆర్ పాలనలో కోటి పలికిన ఎకరం. నా బిడ్డ కోటీశ్వరురాలైందని సంబరపడ్డాం, ఇప్పుడు ఎకరం 70 లక్షలకు అడిగేటోళ్లే లేరు. కేసీఆర్ హయాంలో సకల జనం సల్లగున్నారు, కాంగ్రెస్ వచ్చినాక అందరం బాధపడుతున్నాం. హమాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్. హత్సిడ్య చూద్దాం. ముఖ్యంగా రాష్ట్ర రెవెన్యూ ఎర్నింగ్ సంబంధించి టార్గెట్ ఎంత మేర రీచ్ అయ్యారు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చింది హాత్సిడ్య బ్యానర్ రైటంగా. ఇదే వార్తను మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ 70% ఓవరాల్గా కనుక అన్ని సెగ్మెంట్స్లో, సెక్టార్స్లో కనుక చూసుకున్నట్లయితే టార్గెట్ వచ్చేసి 70% వరకు రీచ్ అయినట్టుగా ఉంది. సో ఇది టఫ్ సిచ్యువేషనే అని చెప్పొచ్చు. రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్ ఫెయిల్ టు మీట్ సెట్ టార్గెట్స్ అంటూ ఈ వార్తను హైలైట్స్ ఇచ్చారు. With just 2 months remaining in the current financial year 2024-25, the state government is working tirelessly to meet revenue targets and address economic challenges before the new financial year begin on April 1st. And Transport Department 65%, Stamps and Registration 70%, Excise Department 80%, GST Revenue 80%, VAT Collections 70%, overall achieved target 70%. And the next news is the golden age of America begins now, Trump. Ajikar rape and murder case convict Sanjay Rai gets lifetime till death. AP వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా
ఈనాడు గనక చూస్తే ఇక్కడ కూడా మనకు టాప్ ఐటంగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఆ తర్వాత ఆయన ప్రసంగించినటువంటి ప్రసంగాన్ని హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈనాడు ప్రచురించింది. ఇక స్వర్ణ యుగమే అంటూ అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక ట్రంప్ ఉద్ఘాటన ఇది. అమెరికా ఫస్ట్ నినాదంతో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతా అంటున్నారు. తెలుగువారు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి, ప్రపంచవ్యాప్తంగా మన ముద్ర కనిపించాలి, కర్మభూమిలో ఉన్న జన్మభూమికి సహకారం అందించండి. ఐరోపా దేశాల తెలుగువారి సమావేశంలో సీఎం చంద్రబాబు. ఇక జగన్తో సీబీఐ కుమ్మక్కు అంటూ వార్తనిచ్చింది ఈనాడు. డిశ్చార్జ్ పిటిషన్ విచారించిన 5 జడ్జిల బదిలీ అయ్యారు. సుప్రీంలో రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది వాదనలు. కేసు ట్రయల్ వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కోర్టు విముఖత. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా. ఆంధ్రజ్యోతి చూద్దాం. బైడెన్ నిర్ణయాలన్నీ రద్దు అంటూ అటు ఏపీ ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్తనే ప్రముఖంగా ఇస్తూ కొన్ని గంటల్లోనే చేసేస్తా, స్వర్ణయుగం ఆరంభమైంది అంటూ వార్తను ఇచ్చారు. అంటే ట్రంప్ ఏదైతే ఉద్ఘాటించారో ప్రమాణ స్వీకారం తర్వాత, సో అదే ఇక్కడ హైలైట్ చేశారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అంటున్నారు సీఎం చంద్రబాబు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుడతా. జ్యూరిక్లో తెలుగు పారిశ్రామికవేత్తల భేటీలో సీఎం. కాకినాడ పోర్టు డీల్ రివర్స్, వాటాలను కేవీ రావుకు తిరిగిచ్చేసిన అరబిందో. నెక్స్ట్ సాక్షి. ఇక స్వర్ణయుగం అన్నింటా అమెరికాయే ఫస్ట్. తొలి ప్రసంగంలో డొనాల్డ్ ట్రంప్ 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం. సంజయ్కు జీవిత ఖైదు అంటూ మీరు టాప్లో చూడొచ్చు. కోల్కతా జూనియర్ డాక్టర్పై రేప్ హత్య కేసులో బెంగాల్ కోర్టు ఇచ్చిన తీర్పు ఇది. మరోవైపు శిక్ష సరే రక్షణ ఏది అన్నటువంటి ఒక క్వశ్చన్తో ఇందులోనే ఇంక్లూడ్ చేస్తూ పలు ప్రశ్నలు సంధిస్తూ ఈ వార్తను హైలైట్ చేశారు. మరో వార్త వచ్చేసి బాయ్ ఫ్రెండ్ను చంపిన యువతికి మరణశిక్ష. కేరళ సెషన్ కోర్టు సంచలన తీర్పు. అమెరికాలో కాల్పులు, హైదరాబాదీ మృతి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్డ్.